ఆ ఆ, పంతులు గారు, మా వదిన వచ్చేసరికి ఆలస్యం అయిపోయేలాగా ఉంది. ఈవిడ కూడా మాకు వదినే. తను తనకు అమ్మలాంటిది. కాబట్టి పూజ ఈవిడితో జరిపిస్తే. ఏం మాట్లాడుతున్నావు అంజీ? ఆ మా అమ్మ ఉండగా ఆవిడతో చేయించకుండా ఈవిడ పూజ ఎలా చేస్తుంది? తను నీకు అమ్మేనమ్మా. అంజీ, అది కాదు వదినా. అమ్మవారి గుడికి వెళ్ళి అన్నయ్య వదిన ఎందుకు రాలేదో తెలీదు. వాళ్ళని వెతికి తీసుకొస్తానన్న బాలు ఏమయ్యాడో కూడా తెలీదు. పంతులు గారు సమయం అయిపోతుందంటున్నారు కదా. సమయం మించిపోతే తర్వాత పూజ జరిపించే అవకాశం ఉండదు కదా వదినా. ఏమైనా సరే ఈ పూజ మా అమ్మే చేయించాలి. కాదని ఎవరన్నారమ్మా? మీ అమ్మ ఉంటే తనే చేయించేది. ఇదే మొక్కుబడి కోసం చేసే పూజ కాదు కదా. నీ ప్రాణాలతో ముడిపడుంది కదా ఇక్కడ. ఇప్పుడు ఈ ముహూర్తం దాటిపోతే మళ్ళీ నీ జన్మ నక్షత్రం ఇలాంటి ముహూర్తం ఎప్పటికొస్తుందో ఏంటో. ఈ లోపల నీకేమైనా ప్రమాదం జరిగితే ఏమదినా? ఈ లోపల వేద ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఏర్పడితే? ముహూర్త సమయం పూర్తయిపోయిన తర్వాత ఒకవేళ లలిత వదిన అన్నయ్య వాళ్ళు వచ్చినా మేము సమయానికి రాలేకపోయాం సరే, ముహూర్త సమయం దాటిపోతుంది అన్నప్పుడు తల్లి స్థానంలో నువ్వు నిలబడి పూజ చేయించొచ్చు కదా అని అన్నయ్య అంటే ఏం చేస్తావు వదినా? అది కాదంజీ. చూడమ్మా, ఈ పూజ చేయించేది తన చేతులతోనే చేయించాలన్న పట్టుదల కోసం కాదు కదా. నీ ప్రాణాలు కాపాడడం కోసమే కదా తల్లి. తను అందుబాటులో లేకుండా పోయింది. అర్హత ఉన్నవాళ్లు ఉండి కూడా ముహూర్తం దాటిపోతుంటే చూస్తూ నుంచున్నారా అని చెప్పి మీ అమ్మ బాధపడితే అది నీకు ఓకేనా? అప్పుడు అందుబాటులో ఉన్న మాది తప్పవుదా? అది కాదంజీ, వరుసగా నేను అమ్మనే అవ్వచ్చు, కానీ తనకు అమ్మని కాదు కదా. వదినా, పవిత్రమైన గుళ్ళో ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నాను వదినా, నువ్వు వేదాక అమ్మవే. అంజీ, అంటే నీకు వరుసకి అమ్మే కదమ్మా. చూడొదినా, తను నీకు నిజంగా నీ కడుపును పుట్టిన కూతురైతే గనక నువ్విలా ఆలోచిస్తూ కూర్చుంటావా? వేదాని నిజంగా నీ కూతురు అనుకుంటే గనక నువ్వు నా మాట కాదనొద్దు. పంతులు గారు, వరుసకి ఈవిడ కూడా అమ్మే అవుతుందండి. వాళ్ళమ్మ రాలేదు కాబట్టి ఈ అమ్మతో పూజ చేయిద్దామండి. మాట్లాడరేంటండి? సమయం మించిపోతుందని మీరే కదా అన్నారు. సమయం మించిపోతుంది అన్న మాట నిజమే, కానీ మరి ఇంకేంటి పంతులు గారు? ఈ గుడిలో ఈ పూజ ఇది వరకు చాలా మంది జరిపించుకున్నారు, కానీ ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. ఇప్పుడెలా పంతులు గారు? ఇంకేమైనా పరిష్కారం లేదా? ఒక పద్ధతి ఉందమ్మా. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ సమస్యను భగవంతుడి ముందు పెట్టి ఆయన్నే నిర్ణయం చేయమని అడుగుతాం. ఇప్పుడు కూడా అదే దారి. శాస్త్రి గారు, కలశం తీసుకురండి. దైవ నిర్ణయం జరగాలి.
అమ్మా, ఈ బిడ్డ ప్రాణాలు కాపాడటం కోసం, సకల దోషాలు తొలగిపోవడం కోసం చేస్తున్న పూజ ఇది. ఈ పూజ జరిపించడం కోసం ఈ బిడ్డకి తల్లి స్థానంలో నువ్వు నిలబడాలి అనుకుంటున్నావు. సంకల్పించుకొని ఈ పూలని ఇదిగో నీటిలో వదలండి. ఈ బిడ్డకి తల్లిగా పూజ జరిపించే అర్హత నీకు ఉంది అని దేవుడు నిర్ణయిస్తే, తల్లి స్థానాన్ని ఆయన నీకు ఇస్తే, ఆ 2 పూలు వాటంతటవే నీళ్లల్లో తిరగడం మొదలవుతాయి. తిరిగిన పువ్వుల్లో తెల్ల పువ్వు నీ దగ్గరికొచ్చి ఆగితే నీకు తల్లి స్థానం దక్కినట్టే, లేదంటే లేనట్టే. నువ్వు ఈ బిడ్డకి అమ్మవు అవుతావో లేదో ఆయనే నిర్ణయిస్తాడు. భగవంతుడా, వేదని నా కడుపును మోయకపోయినా తనని నా బిడ్డని అనుకుంటున్నాను. ఏ కారణంతోనో రావాల్సిన తల్లి ఇక్కడికి రాలేదు. ఏ కారణం లేకుండా నేను ఈ తల్లి స్థానంలో నిలబడాల్సొచ్చిందో నాకు తెలీదు. తనకున్న దోషాలన్నీ పోవాలి అంటే ఈ పూజ జరిపించాలి. త్వరగా పదండి. ఏం కాదు లలిత, టైం ఉంది ఇంకా, పద.